గైస్ వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ లైఫ్. సో ఒక ఫ్రెషర్గా జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఐటీలో ఎలా ఎంటర్ కావాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఒక ఫ్రెషర్ కాలేజ్ నుంచి కంప్లీట్ అయ్యి పాస్డ్ అవుట్ అయిన తర్వాత నుంచి 2 years వరకు అయితే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఏ కంపెనీకైనా త్రూ ఆఫ్ క్యాంపస్. సో మనకి ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఆఫ్ క్యాంపస్ ఓపెనింగ్స్లో మనం అప్లై చేసుకొని మన రెజ్యూమే అండ్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇస్తే మన ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు. సో అది ఫస్ట్ థింగ్. లేదు మనం కాలేజ్లో ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినప్పటికీ మన జాబ్ మన హ్యాండ్లో ఉండాలి అనుకుంటే కన్ఫామ్గా మనకు ఉండాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్. సో కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఆఫ్ క్యాంపస్ అంటే థౌసండ్స్ స్టూడెంట్స్ వస్తారు, డిఫరెంట్ కాలేజెస్ నుంచి వస్తారు, హై కాంపిటీషన్ ఉంటుంది, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది. బట్ ఆన్ క్యాంపస్లో ఓన్లీ మన కాలేజ్ స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్, మన డిఫరెంట్ సెక్షన్స్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ వాట్ ఎవర్ దే బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ. సో మన కాలేజ్ క్యాంపస్ స్టూడెంట్సే ఉంటారు అండ్ హైరింగ్ కూడా బాగుంటుంది. లైక్ రిక్వైర్మెంట్ లైక్ పిక్ చేసుకునే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైరింగ్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఆన్ క్యాంపస్లో మనం జాబ్ క్రాక్ చేయాలి. సో ఇది ఓన్లీ మన మీద మన స్కిల్ సెట్ మీదే కాకుండా కాలేజ్ బట్టి కూడా ఉంటుందండి. సో కాలేజ్లో ఏంటంటే మా కాలేజ్ రిప్యుటేషన్ బట్టి క్యాంపస్ ఇంటర్వ్యూస్ తీసుకురావడం, సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం అనేది కూడా కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ వచ్చిన ఒక్క ఛాన్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫైనల్ ఇయర్ లైక్ 4 years చదువుతాం, మన అల్టిమేట్ గోల్ ఏంటి? జాబ్ క్రాక్ చేయడం, అంతే కదండి. ఎవరు చదివినా జాబ్ చేయాలనే కదా చదివేది. సో అది ఐటీలోకి రావాలి అంటే మెయిన్గా మనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ క్లియరెన్స్ అండి. సో ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది టెస్ట్ పెడతారు. సో ఎందుకు ఈ టెస్ట్ యూస్ చేస్తా లైక్ రెగ్యులర్గా ఎప్పుడు ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఇది ఎందుకు ఉంటుంది అంటే రీజన్, మనం లాజికల్గా ఎంత థింక్ చేయగలుగుతున్నాం, టైం మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతున్నాం. సో ఒక టైం డ్యూరేషన్లో ఈ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి అండ్ కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మనకి బ్రెయిన్కి రిలేటెడ్ కదా, క్యాలిక్యులేషన్స్, హౌ ఫాస్ట్ వీఆర్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్స్, అట్ ద సేమ్ టైమ్ హౌ లాజికలీ వీఆర్ థింకింగ్ అండ్ ఆల్సో హౌ వీఆర్ మేనేజింగ్ ద టైమ్. సో ఆల్ డిపెండ్స్. సో ఫస్ట్ టెస్ట్ అయితే ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది. సో 1000 members ఉన్నారంటే 1000 members ఫైనల్ స్టెప్ ఆఫ్ ఇంటర్వ్యూ జరగదు కదా. సో ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూలో క్లియర్ అయిన వాళ్ళకి సెకండ్ స్టెప్, సో ఆన్ కంటిన్యూ. సో మనం ఫస్ట్ ఇయర్ నుంచి టైం అనేది స్పెండ్ చేయాలి, యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. సో ఎవరికైనా కావాలంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది వీడియో నేను ఫర్దర్ కమింగ్ వీడియోస్లో చేస్తాను, కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ద సెకండ్ పాయింట్ కమ్యూనికేషన్. సో గ్రూప్ డిస్కషన్ అనేది పెడతారు సెకండ్. అండ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఐటీ వరల్డ్లో. బికాస్ మనం వర్క్ చేసేది గ్లోబ్ వైజ్ టీమ్ ఉంటుంది, గ్లోబల్ కస్టమర్స్ ద క్లయింట్స్. మనం వర్క్ చేసేది మన నేటివ్ పీపుల్తో కాదు. సో ఐటీ కంపెనీ ఏంటంటే ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆబ్వియస్లీ, కానీ మన నేటివ్ నుంచి వచ్చిన వాళ్ళతో మనం తెలుగు కమ్యూనికేట్ అవ్వచ్చు, మన సేమ్ ఆఫీస్, సేమ్ టీమ్ మెంబర్ అండ్ ద సేమ్ లొకేషన్. సో దట్ ఈస్ ఓకే. బట్ ఇన్ జనరల్ మెయిన్గా మనకి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ హౌ కాన్ఫిడెంట్లీ వీఆర్ స్పీకింగ్ అనేది మనకి గ్రూప్ డిస్కషన్ నుంచి కూడా చూస్తారు. సో సెకండ్ వన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే, సో టిల్ 12th వరకు నేను తెలుగు మీడియం చదివాను, సో నెక్స్ట్ నేను బీటెక్ జాయిన్ అయ్యాను, సో ఐఎమ్ పూర్ ఎట్ కమ్యూనికేషన్ అని అనే వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ స్క్రిప్ట్. సో అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలనేది నేను డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ మన వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ, కజిన్, సిస్టర్స్, ఎవరైనా బీటెక్ చదువుతుంటే. అలానే మన వీడియో అయితే లైక్ చేస్తే మరి కాస్త బీటెక్ గ్రాడ్యుయేట్స్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.